హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చెర్ల మండలంలోని కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని డిఓ గారు అక్కడ ఉన్న వారిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఎక్కువగా IIIT సీట్ల కోసం ఈ రకంగా చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఇక్కడే కాదు, చాలా దగ్గరలో మాస్ కాపీయింగ్ అనేది జరుగుతుంది. అలాగే బాగా చదువుకున్నటువంటి తెలివైన పిల్లలు IIIT సీటు మిస్ అవుతున్నారు. బాగా చూసి రాయగలిగినటువంటి స్టూడెంట్స్కి IIIT సీట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే IIIT సీట్స్కి సెలెక్ట్ చేసే విధానం అనేది కరెక్ట్గా లేదేమో అని అనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. IIIT సీటుకి సెలెక్ట్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని రూరల్ ఏరియాస్ నుంచి కవర్ అయ్యే విధంగా సెలెక్ట్ చేయడం అనేది అవసరమే. కానీ ఈ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం వల్ల ఎవరైతే కొన్ని దగ్గర సెంట్రల్ బాగా లూజ్ అవుతుందో, హెల్ప్ అవుతుందో, అలాంటి దగ్గర బాగా చూసి రాయగలిగే టాలెంట్ ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళు సీటు కొట్టగలుగుతున్నారు. నిజాయితీగా బాగా చదువుకొని రాయగలిగినటువంటి విద్యార్థులకి యారాకొరా మార్కులు తగ్గిపోయి వాళ్ళు సీటు పొందలేకపోతున్నారు. డిఓ గారికి కూడా ఒక పిల్ల కానీ ఎవరో ఏడ్చుకుంటూ ఫోన్ చేయడం జరిగిందంట. సార్, ఈ సెంటర్లో ఎక్కువగా హెల్ప్ అయిపోతుంది, దానివల్ల మేము లాస్ అయిపోతాము, మాకు IIT సీట్ రావాలంటే ఎలా వస్తుంది సార్ అని. అలాగే గత సంవత్సరం మా కజిన్ వాళ్ళ పాప కూడా, మావయ్య ఇక్కడ హెల్ప్ అయిపోతుంది, బాగా చూసి రాసుకుంటున్నారు, ఇలాగైతే చదువుకున్న వాళ్ళం మాత్రం నష్టపోతాము అన్నట్టుగా పిల్ల అనడం జరిగింది. తర్వాత ఆమెకి 3rd ఫేజ్లోనూ అనుకుంటాను శ్రీకాకుళం IIIT సీట్ వచ్చింది. కానీ సాధారణంగా ఎవరైనా న్యూజివేడ్లో IIIT సీట్ వస్తే బాగుందని కోరుకుంటుంటారు, అది రాలేదు. ఈ రకంగా ఎక్కడైతే మాస్ కాపీయింగ్ జరుగుతుందో అక్కడ కొంత అటు ఇటు తారుమారు అయిపోతున్నాయి. అలా జరగకుండా IIIT సీట్ల కోసం సెలక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి ఏంటంటే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే బాగుంటుంది. సీట్లు ఇవ్వడం అనేది అన్ని రూరల్ ఏరియాస్ నుంచి సీట్లు ఇవ్వని, ఎగ్జామ్ పెట్టి, ఇప్పుడు ఉదాహరణకి ఒక మండలంకి 1 సీటు 2 సీట్లు అని అన్నారు అనుకోండి, లేదా మండలంకి ఒక 3 సీట్లు అనుకుంటే ఆ 3 సీట్లు మండలానికి ఇవ్వని. కానీ ఆ మండలంలో ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ మండలంలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి మాత్రమే ఇస్తే బాగుంటుంది తప్ప ఈ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం వల్ల తెలివైన విద్యార్థులు నష్టపోతున్నారు. ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు IIIT కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ పెట్టేలా ఉంటే అక్కడ అంత వేగం ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ తక్కువ షార్ట్ టైంలో హెల్ప్ చేసేస్తామంటే అది అసాధ్యమైనటువంటి పని. ఏదో అరాకొర హెల్ప్ చేయగలరేమో కానీ మొత్తంగా కీ ఇవ్వాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. కాబట్టి ఈ రకంగా ఎగ్జామ్ పెట్టి ఇవ్వడం మంచిది. కరోనా టైంలో SSC బోర్డ్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి అప్పుడు IIIT కోసం ఎగ్జామ్ పెట్టి ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా ఇప్పుడు కూడాను IIIT కోసం సెపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే రూరల్ ఏరియాస్ నుంచి కవర్ చేస్తూ ఇస్తున్నారో అలాగే ఇవ్వని, కానీ ఎగ్జామ్ పెట్టి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళేటట్టుగా అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.